భారతదేశం పతనమే ఒక లక్ష్యంగా అమెరికా సాగుతోంది. దీనికి కారణం చైనా రెండవ స్థానానికి వచ్చేదాకా అది పసిగట్టలేకపోయింది. ఇప్పుడు చైనాని రెండవ స్థానం నుంచి నెట్టేద్దామన్నా అమెరికా ఫస్ట్ ప్లేస్ నుంచి వెనక్కి పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే చైనా టాక్టికల్గా వీళ్ళకి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంతా అక్కడ పెట్టుకుంది. అదే భారతదేశం ఇప్పుడు ఏకంగా 4th ప్లేస్లోకి వచ్చేసింది, 3rd ప్లేస్కి రాబోతుంది. అది సక్సెస్ అయిందంటే కనుక ప్రపంచ అగ్రస్థానానికి చేరితే అమెరికాకే తలనొప్పి లాంటిది. ఎందుకంటే అమెరికాలో 1000 రూపాయలకి తయారయ్యే వస్తువు ఇండియాలో 200 రూపాయలకి తయారు చేయగలిగిన సత్తా ఉంది. ప్లస్ మాన్యువల్ రిసోర్సెస్ ఉన్నాయి. అమెరికాలో అది కరువైపోతున్నటువంటి సిచ్యుయేషన్. కాబట్టి ఇప్పుడు టారిఫ్ల రూపంలో, వీసాల రూపంలో, అట్లాగే ఈ డిప్లొమాటిక్ ప్రెషర్ ద్వారా భారతదేశాన్ని దారుణంగా ఇబ్బంది పెట్టేటటువంటి ఎత్తుగడలు అమెరికా వేస్తుంది. భారత్ని దెబ్బతీసే కుట్ర కొనసాగుతుంది అని చెప్తున్నారు అమెరికన్ ఎక్స్పర్ట్స్.